ఒక రకమైన గర్వం, గుండెల నిండా ఆనందం, కళ్ళు పలికిన సంతోషం. నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న క్షణం భారతీయుల్లో కనిపించిన భావాలు ఇవి. విక్రమ్ రాకెట్ మోసుకెళ్ళింది కేవలం శాటిలైట్లను మాత్రమే కాదు, మన అంతరిక్ష రంగ భవిష్యత్తుని, కోట్ల మంది ఆశల్ని. మిషన్ ఆగమన్తో భారతీయ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర క్రియేట్ అయింది. స్పేస్ ఎక్స్ సరసన చేసిన స్కైరూట్ సంస్థ అద్భుతం అనిపించింది. అసలు ఈ ప్రయోగం ఎలా సాగింది? విక్రమ్-1 రాకెట్ ప్రత్యేకతలేంటి? భారతీయ అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర. తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం. సరికొత్త చరిత్ర సృష్టించిన విక్రమ్-1. మిషన్ ఆగమన్ పేరుతో స్కైరూట్ ప్రయోగం. విక్రమ్-1 ప్రయోగం ఎలా సాగింది? విక్రమ్-1 రాకెట్ ప్రత్యేకతలు ఏంటి? ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిన క్షణం. కళ్లకు నీళ్లు అడ్డుపడేలా చేసిన ఆనందం. ఆనందంతో గుండెలు బరువెక్కిన సందర్భం. ఓ ప్రైవేట్ సంస్థ, ఓ ప్రైవేట్ రాకెట్ మాత్రమే కాదు, భారతీయ అంతరిక్ష భవిష్యత్తును మోసుకెళ్లిన వాహనమిది. విక్రమ్-1 ప్రయోగం జరుగుతున్నంతసేపు ఇలానే అనిపించింది ప్రతి ఒక్కరికి. భారత రోదసి రంగంలో అద్భుతమైన చాప్టర్ స్టార్ట్ అయింది. స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి రయ్యున దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. రాకెట్లోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగానికి ముందు థ్రిల్లర్ సినిమాను తలపించాయి పరిస్థితులు. నిజానికి శనివారం ఉదయం 11:30కే ప్రయోగం జరగాల్సి ఉండగా ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. ఏం జరిగిందా అని దేశమంతా టెన్షన్ పడింది. దీంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన సైంటిస్టులు పూర్తిగా పరిశీలించారు. ఇంధన ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు గుర్తించి సరిచేశారు. 35 నిమిషాల తర్వాత మళ్లీ రాకెట్ ప్రయోగించారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. నిప్పులు కక్కుతూ నింగిని చీల్చుకుంటూ వెళ్లిన విక్రమ్-1 రాకెట్ దాదాపు 20 నిమిషాల తర్వాత నిర్ణీత కక్షను చేరుకుంది. హలో స్పేస్, విక్రమ్-1 వచ్చేసింది అంటూ స్కైరూట్ సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. విక్రమ్-1 రాకెట్ సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అటు కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ విక్రమ్-1 రాకెట్ చిన్న ప్రతిరూపాన్ని కూడా నింగిలోకి పంపారు. దీనిపై సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం రూపాలను చెక్కారు. వీటితో పాటు ప్రయోగం సక్సెస్ కావాలని కోరుతూ స్కైరూట్ బృంద సభ్యులు, ఇస్రో మాజీ చైర్మన్లు, శాస్త్రవేత్తలు, భారత ఆస్ట్రోనాట్లు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్ కార్డులను కూడా ప్రత్యేక పేలోడ్ బాక్స్ లో భద్రపరిచారు. మిషన్ ఆగమన్ పేరుతో స్కైరూట్ సంస్థ ఈ ప్రయోగం చేపట్టింది. ఆగమన్ అంటే ఆగమనం అని అర్థం. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగ యుగంలోకి ఎంటర్ అవుతున్న వేళ మిషన్ కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసెర్వ్, ది క్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కైరూట్ కు చెందిన స్కోప్ ను రోదసిలోకి పంపించారు. The Agaman mission is a grand success. सफलतापूर्वक प्रथम मिशन आगमन. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇండియా స్పేస్ ఎక్స్ గా స్కైరూట్ నిలిచింది. కక్షలోకి రాకెట్ ను విజయవంతంగా పంపించగల కొద్ది ప్రైవేట్ సంస్థల జాబితాలో స్కైరూట్ చేరింది. ప్రస్తుతం ఈ ఘనతను స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజాన్, రాకెట్ ల్యాబ్ లాంటి సంస్థలు మాత్రమే సాధించాయి. 7 అంతస్తుల భవనం ఎత్తుతో రూపొందిన విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. తక్కువ బరువుతో పాటు ఎక్కువ బలం ఉండే అత్యాధునిక కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో దీన్ని నిర్మించారు. దీంతో ఎక్కువ పేలోడ్ను మోసుకెళ్లే సామర్థ్యం లభిస్తుంది. ఇక
ఘన, ద్రవ ప్రొపల్షన్ వ్యవస్థలను స్కైరూట్ స్వయంగా అభివృద్ధి చేసింది. తొలి 3 దశల ఘన ఇంధన మోటార్లకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టారు. రాకెట్లోని కీలక ఇంజిన్ భాగాలను 3D ప్రింటింగ్ సాంకేతికతతో తయారు చేశారు. దీంతో తయారీ వేగం పెరగడంతో పాటు ఖర్చు తగ్గింది. ఇక తక్కువ సమయంలో రాకెట్ను అసెంబుల్ చేసి వరుసగా ప్రయోగాలు నిర్వహించేలా ప్రత్యేకంగా రూపకల్పన చేయడం దీని మరో కీలకమైన ప్రత్యేకత. 2022లో విక్రమ్ ఎస్ ద్వారా భారత తొలి ప్రైవేటు రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్ ఇప్పుడు విక్రమ్ 1తో మొదటి ఆర్బిటాల్ రాకెట్ను సక్సెస్ఫుల్ గా సాధించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్ కు విక్రమ్ 1 అని పేరు పెట్టారు. ఇది సబ్ ఆర్బిటల్ ప్రయోగాల నుంచి పూర్తి స్థాయి వాణిజ్య ఆర్బిటల్ ప్రయోగాల దిశగా భారత ప్రైవేటు రంగం వేస్తున్న కీలక అడుగుగా నిలుస్తోంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్బిటల్ రాకెట్ల ప్రయోగాలను ఇస్రో మాత్రమే నిర్వహించింది. తొలిసారిగా ఒక ప్రైవేటు కంపెనీ రూపొందించిన ఆర్బిటల్ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళింది. దీంతో స్కైరూట్ ఏరోస్పేస్ భారత రోదసీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నిప్పులు చిమ్ముతో విక్రమ్ 1 రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యం గత కొన్నేళ్లుగా ఇంజనీర్లు పడిన కష్టానికి, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. పిఎస్ఎల్వితో కంపేర్ చేస్తే విక్రమ్ 1 చిన్నది. దీంతో లాంచ్ ప్యాడ్ కు ప్రత్యేక పిక్చర్లు, ఇంటర్ఫేస్లు రూపొందించి అనుసంధానం చేశారు. మిషన్ కంట్రోల్ ఇస్రోదే అయినా స్కైరూట్ సంస్థ కంప్యూటర్లు, ఫ్లైట్ సిస్టంలు వాటితో సమన్వయంగా పనిచేశాయి. ఇప్పుడు విక్రమ్ 1 సక్సెస్ కావడంతో ఈ ఏడాది చివరికి మరో ప్రయోగం నిర్వహించాలని స్కైరూట్ లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ ఆగమన్ విజయంతో భారత్లో ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ సొంత రాకెట్ వాహక నౌక సాయంతో శాటిలైట్లను అంతరిక్ష కక్షలోకి చేర్చిన మొదటి ప్రైవేట్ కంపెనీగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. గతంలో ప్రైవేట్ సంస్థలు కేవలం విడి భాగాలు సరఫరా చేయడానికే పరిమితం కాగా ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి సరికొత్త మైలురాయిని అధిగమించాయి. విక్రమ్ 1 విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో ఫోన్లో మాట్లాడిన ఆయన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఘనత దేశానికి గొప్ప విజయమని అన్నారు. విక్రమ్ 1 సక్సెస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రశంసలు గుప్పించారు. విక్రమ్ 1 విజయంతో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అనే రేంజ్ లో భారతీయ అంతరిక్ష రంగ ప్రయోగాలు దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అంతరిక్ష పరిశోధనలు అంటే ఇస్రో మాత్రమే గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారుతోంది. స్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థలు కూడా సత్తా చాటుతున్నాయి. ఇలాంటి మార్పునకు నాంది పలికిన సంస్థే స్కైరూట్ ఏరోస్పేస్. ఇప్పుడు విక్రమ్ 1తో ఓ చరిత్రే క్రియేట్ చేసింది. మిషన్ ఆగమన్ సక్సెస్ ఇండియన్ స్పేస్ రంగంలో గేమ్ చేంజర్గా మారబోతోందా? భవిష్యత్తులో భారీ మార్పులు చూడబోతున్నామా? అసలు స్కైరూట్ సంస్థ ఎలా ఆవిర్భవించింది? ఇస్రో ఉద్యోగం వదిలేసిన ఇద్దరు యువకులు 9,000 కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు? విక్రమ్ 1 సక్సెస్ తో స్కైరూట్ సంస్థ రికార్డ్. అసలు స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర ఏంటి? విక్రమ్ 1 రాకెట్ ప్రధాన లక్ష్యాలు ఏంటి? భారత స్పేస్ రంగంలో గేమ్ చేంజర్ కానుందా? విక్రమ్ 1 సక్సెస్ తో ఇస్రోకు లాభమేంటి? మిషన్ ఆగమన్ అనేది పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగం కాదు. ఇది ప్రధానంగా సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించే డెమో మిషన్. రాకెట్లో స్వదేశీ, విదేశీ సంస్థలకు చెందిన కొన్ని టెస్టింగ్ పేలోడ్లు ఉన్నా అసలు లక్ష్యం డేటా సేకరణే. భూమిపై నిర్వహించే పరీక్షలు ఒక స్థాయి వరకు మాత్రమే సమాచారం ఇస్తాయి. నిజమైన ప్రయోగంలో రాకెట్ పనితీరు, ప్రొపల్షన్, గైడెన్స్, నావిగేషన్, దశల విభజన, ప్రతి వ్యవస్థ పనితీరుపై సమాచారం లభిస్తుంది. ఇప్పుడు విక్రమ్ 1 ప్రయోగంతో తెలుసుకుంది అదే. విక్రమ్ 1ను అంతరిక్ష నిపుణులు అల్టిమేట్ క్యాప్టివ్ ఆర్బిట్ అని పిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలంటే పెద్ద రాకెట్ల కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు విక్రమ్ 1 విజయంతో ఆ పరిస్థితి మారింది. ఇకపై శాటిలైట్ ఆపరేటర్లు తమకు కావలసినప్పుడు కక్షలోకి ఉపగ్రహాలను పంపుకోవచ్చు. దీనికయ్యే ఖర్చు కూడా తక్కువే. విక్రమ్ 1 సక్సెస్ అనేది ఓ రాకెట్ విజయం, ఓ ప్రైవేట్ సంస్థ విక్టరీనో కాదు.
భవిష్యత్తులో భారత అంతరిక్ష ప్రయోగాలను మార్చబోయే గేమ్ చేంజర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు ఈ విజయం ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. 2020లోనే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల కోసం తలుపులు తెరిచింది భారత సర్కార్. ఈ 6 ఏళ్లలోనే అద్భుతమైన పురోగతి కనిపిస్తోంది. రాకెట్ ఇంజన్లు, ఉపగ్రహాలు, ప్రొపల్షన్ వ్యవస్థలు, తయారీ సామర్థ్యాలను భారత స్టార్టప్లు అభివృద్ధి చేశాయి. ఇప్పుడు స్వతంత్రంగా రాకెట్ను కక్షలోకి పంపే సామర్థ్యానికి చేరుకుంది. దశాబ్దాలుగా భారత అంతరిక్ష పరిశోధనలు పూర్తిగా ఇస్రో ఆధీనంలోనే సాగాయి. శాటిలైట్ల ప్రయోగానికి ఎక్కువ కాలం వేచి చూడాల్సి రావడం, ఎక్కువ ఖర్చు లాంటి కారణాలతో చాలా సంస్థలకు వాణిజ్య ప్రయోగాలు అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. 2 మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించిన స్కైరూట్ సంస్థ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో విప్లవానికి నాంది పలికింది. 2018లో పవన్ కుమార్, నాగభరత్ కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించారు. ఇది ఇప్పుడు సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. తక్కువ ఖర్చుతో అత్యంత సులభంగా శాటిలైట్ ను స్పేస్ లోకి పంపాలి. ఆ లక్ష్యమే ఇప్పుడు స్కైరూట్ విజయానికి కారణమైంది. 2022లో ఈ సంస్థ ప్రయోగించిన విక్రమ్ ఎస్ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సబ్ ఆర్బిటల్ రాకెట్ గా రికార్డు క్రియేట్ చేసింది. దానికి ముందు కూడా ఆ సంస్థ కీలక విజయాలను నమోదు చేసింది. 2020లో తొలి ప్రైవేట్ రాకెట్ ఇంజన్ రామన్ 1ను విజయవంతంగా పరీక్షించింది. 2021లో క్రయోజెనిక్ ఇంజన్ ధావన్ 1ను సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. అద్భుతమైన విజయాలతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించింది స్కైరూట్. జిఐసి, టెమాసెక్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించింది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రస్తుత మార్కెట్ వాల్యూ 10,000 కోట్లు. తక్కువ ఖర్చుతో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలబెట్టే దిశగా స్కైరూట్ సంస్థ అడుగులు వేస్తోంది. ఈ సంస్థ కృషితో భారత అంతరిక్ష రంగం ప్రభుత్వ సంస్థలకే పరిమితం కాకుండా ప్రైవేటు కంపెనీలు కూడా ప్రపంచ మార్కెట్లో పోటీ పడగలమని మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటి వరకు చిన్న పెద్ద అవసరం ఏదైనా, లక్ష్యం ఎలాంటిదైనా అన్ని ప్రయోగాలు ఇస్రోనే నిర్వహిస్తోంది. శాస్త్రీయ పరిశోధనల నుంచి గ్రహాల అన్వేషణ, నావిగేషన్ శాటిలైట్లు, భూ సర్వే, జాతీయ భద్రత, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాలన్నీ ఇస్రో రాకెట్లతోనే జరుగుతున్నాయి. ఇప్పుడు స్కైరూట్ లాంటి సంస్థలు చిన్న చిన్న శాటిలైట్లను నిర్ణీత కక్షల్లోకి ప్రవేశపెట్టగలిగితే అది ఇస్రోకు భారీ ప్లస్ అవుతుంది. పెద్ద ప్రయోగాలపై నజర్ పెంచొచ్చు. ఇప్పుడు స్కైరూట్ సక్సెస్ తో మిగిలిన ప్రైవేట్ స్టార్టప్లు కూడా అంతరిక్ష ప్రయోగాల్లోకి దిగితే ఇండియన్ స్పేస్ ఎకానమీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు $8.4 బిలియన్ ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2033 నాటికి $44 బిలియన్ చేరే ఛాన్స్ ఉంటుందనేది అంచనా. స్కైరూట్ చూపించిన దారిలో ఇప్పుడు మరిన్ని ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు త్వరలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పిక్సెల్, బెలాట్రిక్స్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్ లాంటి సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకం మరింతలా రెపరెపలాడడం ఖాయం. ఈ విషయంలో విక్రమ్ 1 అనేది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు అద్భుతాలు రాబోయే రోజుల్లో ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.